ఒక పని మీద 3 డేస్ వేరే ప్లేస్ కి వెళ్లాల్సి వచ్చింది. మా సోను బాబుని తీసుకెళ్లినా గానీ చెర్రీ బాబుని ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళిన. 3 డేస్ మమ్మీ లేకుండా ఉండడం అంటే నా పెద్ద కొడుకు పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. ఆ నెక్స్ట్ డే నైట్ నుండి ఫుల్ జ్వరం, దగ్గు, జలుబు అంట. నేను వెళ్ళినప్పటి నుండి పూటకి నేను ఫోన్ చేస్తున్నా, వాడు ఫోన్ చేస్తుండు, మాట్లాడుతున్నా, మంచిగానే ఉన్న మమ్మీ అని చెప్తుండే గానీ ఇంత జ్వరం, దగ్గు, జలుబు అని చెప్పలేదు. 3 డేస్ వెళ్ళినా అని చెప్పిన కదా, 3rd డే అనుకుంటా ఆఫ్టర్నూన్ స్కూల్ కి వెళ్ళొచ్చిన తర్వాత ఫోన్ చేసిండు. మమ్మీ నాకు కాఫ్ ఎక్కువ అయింది, మార్నింగ్ తిన్న ఫుడ్ అంతా స్కూల్ బస్ లోనే వామిటింగ్ చేసుకున్నా అని చెప్పిండు. వాడు చెప్తుంటేనే నా ప్రాణాలు పోయినంత పని అయింది. నేను లేకపోవడం ఏంటి, నా కొడుకు ఇప్పుడు ఇట్లా కావడం ఏంట్రా దేవుడా అనుకున్నా. వాడు ఒక రకమైన బాధతో భయంగా చెప్పిండు. నేనైతే ఇంక ఏడవడమే స్టార్ట్ చేసిన. వాళ్ళ డాడీ వాడి పక్కనే ఉన్నాడు, వాడికి కావాల్సిన ట్రీట్మెంట్ చేపిస్తుండు, మస్తు జాగ్రత్తగా చూసుకుంటుండు. అయినా మమ్మీ లేదు అనే బాధ వాడి గొంతులోనే వినిపించింది నాకు. పిల్లలిద్దరిని కూడా చాలా ప్రేమగా జాగ్రత్తగా వాళ్ళ డాడీ చూసుకుంటాడు. అంటే నేను చూసుకోనని కాదు గానీ అప్పుడప్పుడు వాళ్ళు చేసే పనులకి కోప్పడతా, కొడతా, తిడతా గానీ వాళ్ళ డాడీ మాత్రం ఒక్క మాట కూడా అన్నాడు పిల్లలిద్దరిని. ఇంకా నెక్స్ట్ డేనే నేను వెళ్ళిన ప్లేస్ నుండి రిటర్న్ అయ్యి కరీంనగర్ వచ్చేటప్పటికి మా చెర్రీ బాబుని తీసుకొని మా ఆయన కరీంనగర్ హాస్పిటల్ కి వచ్చిండు. ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్లో డాక్టర్ కి చూపిస్తే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది బాబుకి అని చెప్పిండ్రు. 5 డేస్ మెడిసిన్ వాడితే సరిపోతుంది, తగ్గుతుంది అని చెప్పిండ్రు. ఇంకా 5 డేస్ కి మెడిసిన్ తీసుకొని ఇంటికి వచ్చేసినాము.